మతం మరణాన్ని తప్పిస్తుందా? మతం మనిషిని బ్రతికిస్తుందా? మతం మనిషికి పునరుజ్జీవాన్ని ఇస్తుందా? మతం మనిషిని రిజరెక్ట్ చేస్తుందా? మతం 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 అని మత పిచ్చి కలిగిన వారు పరలోక రాజ్యాన్ని ఎన్నటికి కూడా స్వతంత్రించుకోరా లేరు. మతము మనిషిని బంధిస్తుంది, మతము మనిషిని బానిసను చేస్తుంది, మతము మనిషిని విడదీస్తుంది, వర్గ భేదము కలిగిస్తుంది, ప్రాంత భేదము కలిగిస్తుంది, భయంకరమైనటువంటి ఉద్దేశాలు రగిలిస్తుంది. ప్రియులారా, క్రైస్తవ్యం మతము కానే కాదు. క్రీస్తు ఏర్పరిచిన మార్గం మనిషిని ఏకం చేస్తుంది. క్రీస్తు ఏర్పరిచిన మార్గం మనిషికి సమాధానం కలిగిస్తుంది, మనిషికి నెమ్మదిని కలిగిస్తుంది. క్రీస్తు మతం స్థాపించడానికి వచ్చిన వాడు కానే కాదు. సమాజ మందిరంలో పరిచర్య చేసేటువంటి ఆఫీసర్ అధికారి యాయీరు తనకు తెలుసు, మతము తన కుమార్తెను ఎప్పటికి కూడా బ్రతికించలేదు. ప్రియులారా, క్రైస్తవ్యం మతము కానే చెప్పాలి కానే. మతము నా జీవితానికి ఏమీ ఇవ్వలేదు. నా జీవితం మార్చబడాలంటే, నేను నూతన స్థితిలోనికి రావాలంటే దేవుని పాద సముఖములోనికి తప్పకుండా. మనం మతస్థులం కాదు, దేవుని మార్గస్థులము. హల్లెలూయా.